మెరుపు కలలు మెరుపు కలలు. బాను మనసు మారే వరకు చెప్పడం అనవసరం. నువ్వు రేపు ఉదయం ఆఫీస్కి వెళ్తున్నట్టు చెప్పి మన ఇంటికొచ్చేసాయి. పూజ అయ్యాక సాయంత్రం ఇంటికెళ్ళొచ్చు. అయ్యో అత్తయ్య, మీరు అర్థం చేసుకోవడం లేదు. నేనంటున్నది అమ్మ ఒప్పుకోకుండా, అమ్మకి తెలియకుండా ఇదంతా చేయడం నా వల్ల కాదు. ఇలాంటివి వద్దు అని చెప్తున్నాను. అంటే ఏంటి సమయం? అసలు సత్యనారాయణ వ్రతమే వద్దంటున్నావా? అలా అనద్దు సమయు. పెళ్ళైన తర్వాత పెళ్లి బట్టల్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించాలి అంటారు. అలా జరిపించకపోవడం వల్లనే ఈరోజు నా జీవితం ఇలా తగలబడింది. వీడు నా కడుపున పుట్టిన తర్వాత వెళ్ళిన ఆ మనిషి ఈ రోజు వరకు కంటికి కనిపించలేదు, చెవులకు వినిపించలేదు. అసలు వస్తాడో రాడో ఉన్నాడో లేదో తెలియని మీ మావయ్య కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటాను. నాలా మీ జీవితం కాకూడదనే నా తాపత్రయం. మీరెందుకు అర్థం చేసుకోవడం లేదు? అది కాదత్తయ్య, అమ్మకి చెప్పకుండా, అమ్మ ఒప్పుకోకుండా వ్రతం జరిపించడం కూడా కరెక్ట్ కాదు కదా. అమ్మ ఒప్పుకోదు. మీ అమ్మ ఈ రోజు కాకపోతే రేపు ఒప్పుకుంటుంది. కానీ ఇప్పుడు ఈ వ్రతం జరిపించకపోతే రేపు భాను ఒప్పుకున్నా మీరు కలిసి ఉండలేకపోతే మాకంతకన్నా నరకం ఏముంటుందమ్మా? నా జీవితంలా మీ జీవితం కానివ్వను. ఎలాగైనా రేపు వ్రతం జరిపించాల్సిందే. అత్తయ్య, మీరు భయపడ్డట్టు ఏం జరగదు. అయినా ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడు అమ్మతో గొడవ పెంచుకోవడం కరెక్ట్ కాదు కదా. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అమ్మకి తెలిస్తే చాలా గొడవలు అవుతాయి. అలా అని వ్రతం జరిపించకుండా ఉండలేం కదమ్మా. ఇది నా కోసం. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి సమయం. ఏమో ఆ దేవుడి దయ వల్ల భాను మనసు మారుతుందేమో. అప్పుడు మీ పెళ్లిని ఒప్పుకుంటుందేమో. ఇదంతా నువ్వు చేసిన పని వల్లే నాకెన్ని సమస్యలో చూడు. అమ్మా, తను చెప్తుంది అర్థం చేసుకో. ఇప్పుడు ఈ వ్రతాలు నోములు అంటే అత్తయ్యకి తెలిస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. అంతేరా, నేను అమాయకురాల్ని కాబట్టి మిమ్మల్ని భానుని అర్థం చేసుకుంటూ మనసులో ఉన్న బాధని కన్నీళ్లతో పోగొట్టుకుంటూ బతికేయాలి. అంతేకాని నన్ను మాత్రం అర్థం చేసుకునేవాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు నా మాటలకు విలువిచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అమ్మా, ఇప్పుడు ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడాలి? అంతేలే, నేను ఏం మాట్లాడినా మీకు అలాగే ఉంటుంది. చెప్పానుగా, నన్ను అర్థం చేసుకునే నా తమ్ముడు చనిపోయాక నాకే లోకంలో విలువే లేకుండా పోయింది. ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ నా ఇష్టాన్ని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఈ పూజ నా కోసం చేసుకుంటున్నానా? మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని, అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని, ఆనందంగా ఉండాలనే కదా. నీ భార్యేమో వాళ్ళమ్మ కోసం ఏమైనా చేస్తుంది. నువ్వు నీ భార్య కోసం ఏమైనా చేస్తావు. కానీ నా కోసం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరురా, ఎవ్వరూ లేరు. పున్నా, నా ఒక్కగానొక్క తమ్ముడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను వాడితో పాటు పోయినా ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదు. ఎందుకత్తయ్య అలా మాట్లాడతారు? నాన్న చనిపోయి మీరేమో ఇలా మాట్లాడితే ఎలా? నేనన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అందరికీ అన్నీ వాళ్ళు నచ్చినట్టు చేసుకుంటున్నారు. అంగరంగ వైభవంగా జరగాల్సిన పెళ్లి తూతూ మంత్రంగా జరిగిపోయింది. కనీసం తర్వాత జరగాల్సిన వేడుకలు సరిగ్గా జరిపించాలని ఆశపడితే మీకు మీ అభిప్రాయాలు ఎక్కువైపోయాయి.
ఇక నా గురించి పట్టించుకునేవాళ్ళు ఎవరున్నారు? అత్తయ్య, మీ మాట కాదనాలని కాదు. అమ్మకి తెలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో మీరే ఆలోచించండి. ఎలా తెలుస్తుందమ్మా? మనసుంటే మార్గం అదే కనిపిస్తుంది. మీరిద్దరూ కలిసి ఒక విషయం గుర్తుంచుకోండి. రేపు నేననుకున్నట్టు సత్యనారాయణ వ్రతం జరగకపోతే నేనేం చేసుకుంటానో ఏమైపోతానో మీ ఊహకు కూడా అందదు. అమ్మా, అవేం మాటలు? ఇప్పుడివి మాటలు మాత్రమే. రేపు నా కోడలు మన ఇంటికొచ్చి నీతో కలిసి కూర్చొని వ్రతం జరిపించకపోతే నా మాటలు చేతల రూపంలోకి మారతాయి. గుర్తుంచుకోండి. ఆ, అమ్మా 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 ఇదంతా నీ ఆలోచన లేని పని వల్ల వచ్చిన సమస్య. నాకు సంబంధం లేదు. ఆ? రేపు నేను రావడం కుదరదు. అలా అని అత్తయ్య కూడా బాధపడకూడదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అది ఏంటి స్వామి ఇది? ఎందుకు నాకు ఈ పరీక్ష? అటు అమ్మకి నచ్చ చెప్పలేను, ఇటు ఈవిడితో మాట్లాడాలంటేనే ఖర్చేలా ఉంది. ఇప్పుడు నేనేం చేయను స్వామి? అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్యా! ఏంటి విమలమ్మా, ఎందుకంత హడావుడు చేస్తున్నావు? రేపు నా కోడలు మన ఇంట్లో జరగబోయే సత్యనారాయణ స్వామి వ్రతానికి రావటానికి ఒప్పుకుందత్తయ్యా. అవునా? ఆ. రేపు నా కొడుకు వసంత్, నా కోడలు సంయుక్తాలిద్దరూ భార్యాభర్తలుగా కూర్చొని వ్రతం జరిపిస్తారు. ఎంతటి మంచి వార్త చెప్పావు విమల. ఉండు, నీ నోటిని పంచదారతో నింపుతాను. హలో హలో హలో, ఒక్క నిమిషం ఆగండి. ఒకరేమో ఆనందం తట్టుకోలేకపోతున్నారు, ఇంకొకరేమో ఏకంగా పంచదారతో పార్టీ అంటున్నారు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అదేంట్రా మనవడా, నీకు తెలియదా? రేపు నీ పెళ్ళాం పెళ్ళయ్యాక మొదటిసారి మన ఇంటికి వస్తుందంట. అంతేకాకుండా వచ్చి నీతో కలిసి కూర్చుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుందంట. నువ్వు మీ అమ్మతో గుడికి వెళ్ళావుగా, నువ్వు వినలేదా? ఆహా, అయినా ఎంత మంచి విషయం మాట్లాడుతున్నప్పుడు నువ్వెక్కడికి పోయావురా? నీకిదంతా ఎవరు చెప్పారు? ఇంకెవరు చెప్తారు? నా కోడలే చెప్పింది. నువ్వు విన్నావు కదా. ఇప్పుడు నీకు అమ్మ చెప్తుంటే నేను విన్నాను. కానీ నీ మనవరాలు నాకు తెలియకుండా ఎప్పుడు ఒప్పుకుంది? అదే నాకు అర్థం కావడం లేదు. తను కుదరదు అని మొహం మీద చెప్పేసి వెళ్ళిపోయింది కదా. తను రాను అంటే వదిలేస్తాననుకున్నావా? నువ్వు రాకపోతే చచ్చిపోతానని బెదిరించొచ్చాను. మరిందాక ఒప్పుకుందన్నావు కదే. నా కోడలు నా కొడుకు గురించి నాకు బాగా తెలుసత్తయ్యా. నాకేమైనా అవుతుందంటే వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. రేపు పూజ కోసం కాకపోయినా నేను బాగుండాలి అని నా కోడలు ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చి తను రాలేకపోతే నా కొడుకు వెళ్ళి తీసుకొస్తాడు. అది నా ధైర్యం. విమలమ్మా, అసలేం మాట్లాడుతున్నావే? నేనేం మాట్లాడుతున్నాను వాసుకు అర్థమైందత్తయ్యా. సంయుక్త వస్తుంది, వ్రతంలో కూర్చుంటుంది. అమ్మా, వాసు, రేపు నా కోడలికి వ్రతంలో కట్టుకోవడానికి మంచి చీర నువ్వే సెలెక్ట్ చేసి తీసుకురా. దాన్ని నేను చూశాక నీ భార్యకి అందేలా చేసి రేపు వచ్చేటప్పుడు కట్టుకొని రమ్మను, సరేనా? అమ్మా, నేను మనిషినే, నాకేమీ మంత్రాలు రావు నువ్వు చెప్పగానే టక్కున చేసేయడానికి. అసలు తను రాను అని చెప్తుంటే నువ్వేమో చీర పంపించు, కట్టుకుని రమ్మని చెప్పు అంటావేంటి? రేపు నేను చెప్పింది ప్రతీదీ జరుగుతుంది. నా పేరు విమలమ్మ. ఇక్కడ నా మాటే శాసనం.
ఒరే మనవడా, మీ అమ్మ ఏం చెప్పిందో నాకైతే అర్థం కాలేదురా. నీకు అర్థం కాకపోయినా నువ్వు చేయాల్సిందేరా. వెళ్ళిపో, చెయ్యి. ఏంటి అమ్మా? రేపు నేననుకున్నట్టు సత్యనారాయణ వ్రతం జరగకపోతే నేనేం చేసుకుంటానో ఏమైపోతానో మీ ఊహకు కూడా అందదు. అమ్మ ప్రేమ కోసం అత్తయ్య మనసు కష్టపెట్టాలో లేక అత్తయ్య ప్రేమ కోసం అమ్మకిచ్చిన మాట తప్పాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఇదంతా అతని వల్లే వచ్చింది. తాళి కట్టడం వల్ల నన్ను రాహుల్ నుంచి కాపాడొచ్చు అనుకున్నాడు, కానీ అలా కట్టడం వల్ల వచ్చే సమస్యల గురించి ఆలోచించలేదు. సమయం, ఇంకా నువ్వు సౌందర్య గురించి ఆలోచిస్తున్నావా? వదిలేమని చెప్పాను కదా, తానే మన విలువ తెలుసుకొని వస్తుంది. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది అక్క గురించి కాదమ్మా, అత్తయ్య గురించి ఆలోచిస్తున్నాను. రేపు నేను అత్తయ్య కోరుకున్నట్టు సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడుతున్నాను. మేడం 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 అమ్మో, ఏంటి శ్రీను, ఏంటి హడావుడి? అది ఇప్పుడు కానీ ఈ పెద్ద మేడంకి వాసు సారు సత్యనారాయణ వ్రతానికి ఈ చీర పంపించారని తెలిస్తే నన్ను బతికుండగానే నిలువున పాతేస్తారు. హడావుడిగా వచ్చి ఏదో స్విచ్ ఆఫ్ చేసినట్టు అలా ఆగిపోయావేంటి? అంటే అమ్మాది శారీ చీర, అది అంటే శారీ. హడావుడేంటంటే నసుగుతావేంటి? సరిగ్గా చెప్పు. రేపు జరగబోయే ఫంక్షన్కి ఈ చీర కట్టుకొని రావాలని మన వాసు సారు వాసు ఆర్డర్ అమ్మా. రేపు సత్యనారాయణ వ్రతానికి అత్తయ్య వాళ్ళు శారీ పంపించినట్టున్నారు. రేపు నేను ఏ ఇంటికి రావడం లేదు, నాకే శారీ వద్దు. అసలేంటి మీ గొడవ? ఏం లేదు మేడం, రేపు మా ఆఫీసులో ఫంక్షన్ జరగబోతుంది. దానికి సమిత్య మేడం ఈ చీర కట్టుకొని రావాలని మా పూజా మేడం గారు శారీ పంపించారు. ఖచ్చితంగా ఈ చీరే కట్టుకొని రావాలని పంపించారు. శ్రీను, నేను చెప్పాను కదా, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేనే ఫంక్షన్కి రాలేను. కావాలంటే మీ బాస్తో నేనే మాట్లాడతాను. సమయం, అలా అనకూడదు. నీ మీద ప్రేమతో తను చీర పంపిస్తే వద్దు అనడం పద్ధతి కాదు. ఇటివ్వు. ఇదిగోండమ్మా, తీసుకోండి. తీసుకో. శ్రీను, అమ్మా. సంయుక్త వస్తుంది, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మగారు. అయినా ఈ పూజ నా కోసం చేసుకుంటున్నానా? మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని, అన్ని అడ్డంకులు తొలగిపోవాలి అని, ఆనందంగా ఉండాలనే కదా. నేను వ్రతానికి రావడం కుదరదు అని చెప్పినా ఎందుకు ఈ చీరలు పంపిస్తున్నారు?
ఈ విషయం అమ్మకి తెలిస్తే ఎంత గొడవ అవుతుంది. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఛ, ఈయనెందుకు వీడియో కాల్ చేస్తున్నాడు? ఒక మనిషి భయాల్ని పట్టించుకోకుండా ఏంటి పనులు? ఛ! మా అమ్మ నీతో మాట్లాడుతుందంట, షో చేయకుండా వీడియో కాల్ చేయి. అమ్మా, వీడియో కాల్ చేసింది, మాట్లాడు. అమ్మా సౌమ్యు, ఎలా ఉన్నావమ్మా? చీర ఎలా ఉందమ్మా? నీకు నచ్చిందా? బాగుందత్తయ్య. నాకు తెలుసమ్మా నీకు చీర నచ్చుతుందని. నీకు ఎలాంటి చీర అయితే బాగుంటుందో నీ మొగుడి కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పు. అమ్మమ్మమ్మ, ఏంట మాటలు? ఉన్నదే కదా చెప్పాను, ఎందుకురా సిగ్గుపడతావు? నీ భార్యకు నువ్వు చీర కొన్నావు, అందులో తప్పే ఉంది. రేపు సత్యనారాయణ వ్రతానికి నువ్వు కట్టుకోవడానికి వాసు స్వయంగా వెళ్లి నీకోసం చీర కొనుక్కొచ్చాడు. ఇప్పుడు ఎందుకత్తయ్య ఇవన్నీ? నేను చెప్పానుగా నేను అక్కడికి రాలేనని. అనవసరంగా ఏర్పాట్లు చేసి బాధపడకండి మీరు. మేం బాధపడకుండా ఉండాలంటే నువ్వొచ్చి వ్రతం జరిపించటం తప్ప ఇంకో మార్గం లేదమ్మా. ఇదేదో సరదాకి చెప్తున్నది కాదు. మీరు కలకాలం సంతోషంగా కలిసుండటానికి నేను జరిపిస్తున్న వ్రతం. అర్థం చేసుకో సంయుక్త. రేపు నీకోసం మేమంతా ఎదురుచూస్తూ ఉంటాం. వాసు పంపించిన చీర కట్టుకొనిరా, సరేనా? నీకోసం ఎదురుచూస్తూ ఉంటామమ్మా. సమయు, పిలిచావా? లేదమ్మా, ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నా. ఏమ్మా? ఏం లేదు, పిలిచినట్టు అనిపిస్తాను. చీర బాగానే ఉంది కదా, కట్టుకోవచ్చు కదా.
విమలా విమలా, ఏంటత్తయ్యా? ఇంకా దీపపు కుందులు తుడుచుకుంటూనే కూర్చున్నావా? ఎన్ని పనులున్నాయి ఈ రోజు మనకు? చేస్తున్నానత్తయ్యా. ఒక్కదాన్నే అయిపోయేసరికి కాస్త ఆలస్యం అవుతుంది, కానీ వ్రతం సమయానికి అన్నీ అయిపోతాయి. చూడు విమల, ఇంట్లో మనుషులుండేదే ఒకరికొకరు సాయం చేసుకోవడానికి. ఎలాంటివేమైనా శుభ్రం చేసే ఉంటే నాకు చెప్పు, నేను చేస్తాను కదా. మామ్ మామ్ సౌందర్య, ఎలా ఉన్నావు మామ్?